2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే. ప్రతి పేరెంట్ పిల్లల్ని కొట్టడం అనేది సమస్యకు పరిష్కారం అంటారా? అస్సలు కాదు. మనం ఏమవుతుంది అంటే చిన్నప్పుడు పిల్లల్ని కొడితే ఏడుస్తారు. టీనేజ్కి వచ్చిన తర్వాత మనం చెయ్యి లేపితే వాళ్ళు ఎదురు తిరుగుతారు. తర్వాత ఇంకా అడల్ట్హుడ్లోకి వచ్చేస్తున్నారు, యంగ్ అడల్ట్లోకి అన్నప్పుడు మనం కొట్టామనుకోండి సైలెంట్ అయిపోతారు వాళ్ళు. కానీ కొట్టడమే సమస్యకి పరిష్కారం అన్నట్టు చాలా ఫ్యామిలీస్, చాలా పేరెంట్స్ ఇంకా దాన్నే ఫాలో అవుతున్నారు. ఎందుకు పరిష్కారంలా అనిపిస్తుంది అంటే కొట్టగానే పిల్లలు సైలెంట్ అయిపోతారు అంతే అంతే తప్ప అక్కడ మార్పు అనేది రాలేదు. బిహేవియర్ ఆగింది కానీ లోపల ఉన్న ఎమోషన్ మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇంకా అంటే కొట్టడం వల్ల బిహేవియర్ని మాత్రమే మనం ఆపగలిగాం, అంతే తప్ప తన పర్సనాలిటీని మనం చేంజ్ చేయలేం. చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు, మా నాన్న మమ్మల్ని కొట్టాడు అయినా మేము చాలా బాగున్నాము, మేము బాగానే పెరిగాము అంటారు. ఇలాంటి పేరెంట్స్ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు నిజంగానే బాగా పెరిగారా లేదంటే భయంతో పెరిగారా? కింద కమెంట్లో చెప్పాలి వాళ్ళు. ఎందుకు అంటే కొట్టడం అనేది ఇమ్మీడియట్గా మనకి సిచ్యువేషన్ని సెట్ చేస్తుంది కాబట్టి మారిపోయాడు అనిపిస్తుంది. చూసేవాళ్ళు అనుకుంటారు, చూసావా 2 తగలగానే దెబ్బకి సెట్ అయ్యాడు అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. అంతే, బ్రెయిన్ కూడా అదే క్యాప్చర్ చేస్తుంది. కానీ కొట్టడం అనేది సమస్యకి పరిష్కారం కాదు. కొట్టడం అనేది పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా కొడుతూ ఉండడం అనేది పిల్లల బ్రెయిన్కి ఒక మెసేజ్ ఇస్తుంది. అదేంటి అంటే, నా ఎమోషన్స్ నా ప్రాబ్లం కంటే కూడా మా పేరెంట్స్ యొక్క రియాక్షన్స్ చాలా డేంజరస్ కాబట్టి ఇక్కడ బ్రెయిన్ అనేది సర్వైవల్ మోడ్లోకి వెళ్తుంది. అయితే ఫైట్ ఆర్ ఫ్లైట్. అయితే ఏం చేస్తారు, ఎదురు తిరుగుతారు. సమ్టైమ్స్ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనే థాట్స్ కూడా వస్తాయి, లేదంటే కంప్లీట్గా మ్యూట్ అయిపోతారు. ఈ 2 జరిగే ప్రమాదాలు ఉన్నాయి, 2 డేంజరసే. అండ్ కొట్టడం వల్ల 2 హిడెన్ డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఏంటి అంటే, కొట్టడం అనేది నాకు పవర్ ఉంది, నేను ఎవరైనా కొట్టచ్చు అనే థాట్ని కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. పవర్ ఉన్నవాడు కొట్టచ్చు, అంతే, అథారిటేటివ్గా ఉండాలి. అది ఇంట్లో సిబ్లింగ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చిన్నవాడు అనుకోండి, ఇప్పుడు అన్నయ్య పొజిషన్లో ఉన్నాడు, వాడికి పేరెంట్స్ కొడుతూ ఏం చెప్పినా కూడా స్ట్రిక్ట్గా పెంచాలి అనే ఉద్దేశంతో ఒక దెబ్బ వేసి చెప్తున్నారు, వినిపించుకోవట్లేదు. ఆ ప్యాటర్న్ అలవాటైంది ఆ అబ్బాయికి. అప్పుడు ఏం చేస్తాడు, అమ్మ నాన్న లేనప్పుడు తమ్ముడు మీద అథారిటీ చూపిస్తూ ఉంటాడు, తమ్ముడు ఆర్ చెల్లి ఎవరైనా. అది మెల్లమెల్లగా స్కూల్లో కూడా అవుతుంది కదా, టీజ్ చేయడము, తన జూనియర్స్ మీద తన పవర్ చూపించడము, ఇలాగ. ఇన్ ఫ్యూచర్ అది వైఫ్ దగ్గర కూడా చూపిస్తాడు. తనకంటే చిన్నవాళ్ళు ఎవరైనా, వయసులో చిన్నవాళ్ళైనా అయి ఉండొచ్చు, లేదంటే పవర్లో చిన్నవాళ్ళైనా అయి ఉండొచ్చు, వాళ్ళ మీద మనం మన పవర్ని చూపించవచ్చు అనే థాట్స్ వస్తాయి. అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇదే పేరెంటింగ్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అక్కడ. అంటే మా నాన్న నన్ను ఇలాగే పెంచాడు, సో నేను అదే ఇస్తాను నా పిల్లలకి అనే యాటిట్యూడ్ కంటిన్యూ అవుతుంది. ఇది ఫస్ట్ది. సెకండ్ డ్యామేజ్ ఏంటి అంటే, కొట్టడం వల్ల బిహేవియర్ ఎక్కడా మారలేదు, అప్పటికప్పుడు సెట్ అయింది అంతే తప్ప ఎక్కడా కూడా బిహేవియర్ మారలేదు. కానీ ఇంకొక థాట్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటన్నది, ఇప్పుడు నేను నిజం చెప్పాను అంటే నేను ఖచ్చితంగా దెబ్బలు తింటా, లేదంటే తిట్లు తింటా. కాబట్టి దీన్ని హైడ్ చెయ్యాలి, లేదంటే అబద్ధం ఆడాలి. సో ఆ మ్యూట్లో నుంచి కొత్త స్ట్రాటజీ సర్వైవల్ మోడ్లోనే అది కూడా వచ్చింది, అబద్ధం అనేది. ఆ అబద్ధం కంప్లీట్గా అలాగే ఉండిపోతుందా? ఉండదు కదా, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకొక అబద్ధం. అంటే ఇప్పుడు మనం కొట్టడం వల్ల పర్సనాలిటీని మార్చలేకపోయాం, కానీ ఒక మంచి అబద్ధాలు కోరిన అయితే తయారు చేస్తాం. ఎక్స్ట్రీమ్లో చాలా పెద్దగా జరుగుతుంది ఇది, బట్ మనకి ఇమ్మీడియట్గా ఏం కనబడదు. బట్ ఇన్ ఫ్యూచర్ తను ఏం చెప్పినా నమ్మే స్థితి అయితే రాదు ఎప్పటికీ కూడా. సో ఈ 2 హిడెన్ డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంటుంది. అదే మనం పిల్లలతో రిలేషన్షిప్ బాగుండి వాళ్ళని జాగ్రత్తగా గైడ్ చేసుకోగలిగితే ఒక మంచి పర్సనాలిటీ కూడా తయారవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన పిల్లల్ని మనం లవ్ చేస్తున్నాము అన్న సంగతి పిల్లలకి తెలిస్తే వాళ్ళు మనం ఇచ్చే అడ్వైజ్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. లేదు అంటే పొరపాటున మనం ఏమైనా కూర్చొని చెప్పడం స్టార్ట్ చేసాము అంటే చాలు, వాష్రూమ్ కనో వాటర్ తాగాలనో అటు చూడడమో ఇటు చూడడమో ఇలాంటి బిహేవియర్ అంతా చూపిస్తారు. మనం లవ్ చేస్తున్నాము, వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే అని ఈ రోజు అర్థం కాకపోయినా కానీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఏజ్తో పాటు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆబ్వియస్లీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి పేరెంటింగ్లో మార్చాల్సిన ప్యాటర్న్ ఏంటి అంటే, ఏదైనా విషయం తెలియగానే ఇమ్మీడియట్ రియాక్షన్స్ అనేవి చూపిస్తాం. ఎవరికైనా కోపం వస్తుంది, అదేమి మనం
పిల్లల్ని శత్రువులుగా ట్రీట్ చేయడం కాదు, కానీ ఎక్కడ తప్పుదారి పడతాడో అనే ఒక భయంతో మనం రియాక్ట్ అవుతాం. అవును. కాకపోతే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోవడం వల్ల అయితే అబద్ధం ఆడతాడు, నిజాన్ని దాచేస్తాడు, లేదు అంటే కంప్లీట్గా సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతాడు, సైలెంట్ అయిపోయి. సమ్ టైమ్స్ ఇంకా టీనేజ్కి వచ్చేసారు అన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఎన్నాళ్ళు ఉండాలి ఇంట్లో, ఇలాంటి థాట్స్ డెవలప్ అవుతాయి. సో అవి కాకుండా ఇమ్మీడియట్ రియాక్షన్స్ అనేవి ఇవ్వకుండా ఫస్ట్ వాళ్ళ ఎమోషన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి. తర్వాత ఏం జరిగింది అనే క్వశ్చన్తో మాట్లాడితే వాళ్ళు చక్కగా వింటారు, వాళ్ళు చెప్పాలనుకున్నది ఎక్స్ప్రెస్ చేస్తారు. ఫస్ట్ ఈ ఏం జరిగింది అనే మాట చాలా రిలేషన్స్ని సేవ్ చేస్తుంది చెప్పాలంటే. మనం ఈ క్వశ్చన్ అడగకుండా ఏదైనా ఒక చిన్న తప్పు చేశాడు అని తెలియగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి నువ్వు ఎందుకు అది చేసావు, ఇది చేసావు, అది చేసావు, ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటాం సమ్ టైమ్స్. నిజాన్ని దాచేసి అబద్ధం చెప్పి లేదంటే ఇంకో స్టోరీ ఏదో చెప్పి ఇన్ని ఛాన్సెస్ అక్కడ ఉంటాయి. సో అవన్నీ కాకుండా మనం కామ్ అయ్యి ఏం జరిగింది అని అడిగితే సిచ్యువేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పుడు మనం దానికి తగ్గ సొల్యూషన్ ఇవ్వచ్చు. అంతే తప్ప ఓవర్గా రియాక్ట్ అవ్వడం అనేది సిచ్యువేషన్ని పరిష్కారం కాదు, కొట్టడం అసలే కాదు. సో చాలామంది పిల్లలు ఏంటంటే అండి, జనరల్గానే ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఇప్పుడున్న దాంట్లో ఏజ్ పెరిగే కొద్దీ ఎప్పుడో వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ప్రస్తుతం ఉన్న ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అది అర్థం కావట్లేదు. పేరెంట్స్కి మాత్రం అది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ పిల్లల బిహేవియర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా కలవచ్చు అంటారు అపాయింట్మెంట్ తీసుకొని? డెఫినెట్గా మన వీడియో రన్ అవుతున్నంతసేపు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనబడుతుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే మన టీం వాళ్ళని గైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ప్రసన్న గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.